ముస్లిం బ్రదర్హుడ్ మరోసారి చర్చనీయాంశమవుతోంది. ముస్లిం దేశాలు ఈ సంస్థను నిషేధించగా అమెరికా, ఇంగ్లాండ్ నిషేధించకపోవడం ఇప్పుడు ఈ రచ్చకు కారణమవుతోంది. ముస్లిం బ్రదర్హుడ్ వల్ల ప్రమాదం ఉందంటూ సౌదీ, ఈజిప్ట్, యుఏఈ చెప్తుంటే అమెరికా, ఇంగ్లాండ్ మాత్రం సంస్థపై నిషేధం విధించడానికి ససేమిరా అనడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో కొత్త సంక్షోభం తలెత్తుతోంది. సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ముస్లిం బ్రదర్హుడ్ను బ్రిటన్లో ఎందుకు నిషేధించరని ప్రశ్నలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. యూకేలో దీనిపై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ఒక రాజకీయ వ్యాఖ్య ఈ చర్చకు కారణమైంది. 1928లో ఈజిప్ట్లో స్థాపించబడిన ముస్లిం బ్రదర్హుడ్ ఒక సామాజిక, రాజకీయ ఇస్లామిస్ట్ ఉద్యమం. రాజకీయ ఇస్లాంను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనుబంధ సంస్థలను ఏర్పరచుకుంది. అయితే దీని కార్యకలాపాలు దేశానికో రకంగా ఉంటాయి. కొందరు వర్గాల హింసారహిత రాజకీయ ఉద్యమంగా వ్యవహరిస్తుండగా మరికొందరిపై తీవ్రవాద భావజాలం ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2013లో మొహమ్మద్ మోర్సీ ప్రభుత్వం కూలిన తర్వాత ఈజిప్ట్ ముస్లిం బ్రదర్హుడ్ను నిషేధించింది. వెంటనే సౌదీ అరేబియా, యుఏఈ కూడా భద్రతా కారణాలను చూపిస్తూ దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు మాత్రం ఈ సంస్థను పూర్తిగా నిషేధించలేదు. యూకే ప్రభుత్వం గతంలో దాని భావజాలం, సంబంధాలపై సమీక్షలు నిర్వహించినప్పటికీ పూర్తి నిషేధంపై నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విమర్శకులు ముస్లిం బ్రదర్హుడ్ అనేది వ్యక్తులను క్రమంగా తీవ్రవాద దిశగా నడిపించే గేట్వేగా ఆరోపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద గ్రూపులకు ఈ సంస్థ ఆలోచనాపరమైన మూలాలను అందిస్తోందని ఆక్షేపిస్తున్నారు. మరోవైపు మద్దతుదారులు మాత్రం ముస్లిం బ్రదర్హుడ్ అనేది సామాజిక సేవలు, విద్యా కార్యక్రమాలు, చట్టబద్ధ రాజకీయాల్లో పాల్గొనే ఒక సంస్థ మాత్రమే అని, అన్ని అనుబంధ సంఘాలు హింసను అనుసరిస్తాయని చెప్పడం అర్ధరహితం అంటున్నారు. బ్రిటన్లో ఈ సంస్థను నిషేధించాలా వద్దా అన్నది రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలకు దారితీస్తోంది. ఒకవైపు భద్రతాపరమైన ఆందోళనలుంటే మరోవైపు మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అంశాలు కూడా చర్చనీయాంశమవుతున్నాయి.